వైసీపీ హయాంలో ఆంధ్ర వర్సిటీని అస్తవ్యస్తం చేసిన మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి హైకోర్టు నెల రోజుల జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా విధించింది. పదవిలో ఉన్నన్నాళ్లు కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రసాద్ రెడ్డి న్యాయవాది విజ్ఞప్తి మేరకు అప్పీలుకు అవకాశమిచ్చిన హైకోర్టు స్టే రాకపోతే ఈ నెల 22న లొంగిపోవాలని ఆదేశించింది. ఆంధ్ర యూనివర్సిటీ సైన్స్ టెక్నాలజీ కళాశాల బాటనీ విభాగంలో బోధనా సిబ్బందిగా 2006లో నియమితులై 17 ఏళ్ల పాటు సేవలు అందించిన నూకన్న దొరను 2022 నవంబర్ 18న తొలగిస్తూ అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డి ఉత్తర్వులిచ్చారు. 2022 మే నుంచి చెల్లించాల్సిన వేతన బకాయిల్ని నిలిపివేశారు. నూకన్న దొర హైకోర్టును ఆశ్రయించగా ఆయన్ను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కొనసాగించాలని హైకోర్టు 2023 మార్చి 7న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వుల్ని అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డి అమలు చేయలేదంటూ నూకన్న దొర హైకోర్టులో ధిక్కరణ కేసు దాఖలు చేశారు. ఇటీవల ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి ఉద్దేశపూర్వకంగానే ప్రసాద్ రెడ్డి కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదని తేల్చారు. ప్రసాద్ రెడ్డికి నెల రోజుల జైలు శిక్ష, 2,000 జరిమానా విధించారు. ఈ ఏడాది నవంబర్ 20న ఇచ్చిన తీర్పు ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది. కోర్టు ఉత్తర్వులంటే ప్రసాదరెడ్డికి లెక్కలేదని, విచారణ సందర్భంగా సొంత తెలివితేటలు వాడుతూ మొండి వైఖరి అవలంబించారని హైకోర్టు ఆక్షేపించింది. కోర్టు ఆదేశాలను వరుసగా ఉల్లంఘించారని, ఇలాంటి వ్యవహార శైలి న్యాయ పరిపాలనకు తీవ్ర నష్టమని దుయ్యబట్టింది. కోర్టు ఆదేశాలంటే ప్రసాదరెడ్డికి గౌరవం తక్కువని వ్యాఖ్యానించింది. వీసీ బాధ్యతల నుంచి వైదొలిగే వరకు కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదని దుయ్యబట్టింది. కొత్త వీసీ వచ్చాక కోర్టు ఉత్తర్వులను అమలు చేశారని గుర్తు చేసింది. ఒకసారి కోర్టు ఉత్తర్వులిచ్చాక యథాతథంగా అమలు చేయడమే అధికారుల విధి అని తీర్పులో న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ఉన్నాయని భావిస్తే అప్పీల్ దాఖలు చేసుకోవాలే తప్ప కోర్టు ఉత్తర్వులకు విభిన్న అర్థం చెప్పడానికి వీల్లేదన్నారు. ప్రసాద్ రెడ్డి లాంటి వ్యక్తిపై కనికరం చూపితే న్యాయ వ్యవస్థకు నష్టమని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రసాద్ రెడ్డికి నెల రోజుల జైలు శిక్ష, 2,000 జరిమానా విధించారు. అయితే అప్పీల్ చేసుకునేందుకు తీర్పు అమలును వాయిదా వేయాలని ప్రసాద్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించగా న్యాయమూర్తి 6 వారాల పాటు సస్పెండ్ చేశారు. అప్పీల్ దాఖలు చేయకున్నా, దాఖలు చేసిన అప్పీల్లో స్టే రాకపోయినా ఈ నెల 22 సాయంత్రం 5 గంటల్లోగా హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని ప్రసాద్ రెడ్డిని ఆదేశించారు.